ఈ రోజు ఉల్లిపాయ పచ్చడి చేసుకుందాం అండి. సింపుల్ గా 10 నిమిషాల్లో ఉల్లిపాయ పచ్చడి చేసుకుందాం. అలాగని నేను పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసి కట్ చేశాను. ఓ 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. చిన్నది నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఈ 2 వెల్లుల్లిపాయలు కూడా మనం ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఈ జీలకర్ర ఇవి ఎండుమిరపకాయలు కలిపి మనం కొంచెం లైట్ గా వేపుకోవాలండి. ఉల్లిపాయ అయితే మగ్గించ అవసరం లేదు. పచ్చుల్లిపాయ వేసే పచ్చడి చేసుకుందాం. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను. ఎండుమిరపకాయలు వేపుకుందాం. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం లైట్గా వేపుకోవాలండి, మరి మాడబెడేసుకోకూడదు. మాడబెడేసుకున్నాం అంటే పచ్చడి బాగోదు. ఇంకోండి ఎండుమిరపకాయలు వేగిపోయినాయి. ఈ గిన్నెలో తీసేసుకుందాము. ఈ కలర్ వస్తే చాలండి, మరి మాడబెడేయకూడదు. ఇంకోండి అదే కళాయిలో జీలకర్ర కూడా వేస్తున్నాను. ధనియాలు కూడా వేసేసుకుందామండి. కొంచెం లైట్గా వేపుకుందాం అండి. ధనియాల జీలకర్ర కూడా వేగిపోయినాయి. ఇవి కూడా మనం ఈ గిన్నెలో వేసేసుకుందాము. ఇంకోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు ధనియాలు మిక్సీ పట్టేసుకుందాం. ఇంకోండి మిక్సీ జార్లో వేసేసాను. అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఈ మనం మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి మెత్తగా ధనియాలు మిరపకాయలు నలిగిపోయాయి కదా, చింతపండు కూడా వేసేసుకొని మనము ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయలు మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకోకూడదండి. ఇంకోండి మిక్సీ పట్టేసుకున్నాం కదా, బరకగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టేసుకోకూడదు. చూడండి ఉల్లిపాయ ముక్కలు కనబడుతున్నాయి కదా, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనము కొంచెం పోపు వేసుకుందామండి. ఇంకోండి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టాను. 2 స్పూన్లు నూనె వేసానండి. ఇంకోండి కచ్చబిచ్చ 10 ఎల్లుల్లిపాయ రెంజలు దంచాను. ఇప్పుడు వేసేసుకుందాం. 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ గుళ్ళమినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. పోపు బాగా వేపుకోవాలండి. అలాగైతేనే పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఉల్లిపాయ పచ్చడి. ఇంకోండి 2 ఎండుమిరపకాయలు కట్ చేశాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి, మొత్తం ఇలా కలిసిలాగా. చూడండి ఉల్లిపాయ ముక్కలు కనపడుతున్నాయి కదా, అన్నంలో కలుపుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులోకి జొన్న సంగటి కానీ రాగి సంగటి కానీ చేసుకుంటే ఈ ఉల్లిపాయ పచ్చడికి ఇంకా చాలా బాగుంటుంది. వైట్ రైస్ మీద సంగటికి అయితే ఇంకా బాగుంటుందండి. వైట్ రైస్ కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిపాయ పచ్చడి వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మనం ఉడికించకూడదండి, పోపులో తిరిగేసిన వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి మొత్తం కలిసిపోయింది కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి సంగటి కానీ వైట్ రైస్ కానీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది.